హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు. ముఖ్యంగా మిత్రులారా, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలకు పాలకులు, ప్రభుత్వంలోకి వచ్చాక పాలకులు అందరినీ సమానంగా చూడాలి, పేదరికం లేని సమాజాన్ని నిర్మించే వైపుగా వారి పరిపాలన కొనసాగాలి. కానీ ఇప్పుడు స్వార్థం ఎక్కువై వారి కుటుంబాలు వారి సంపదను పెంచుకుంటూ వారి వారసుల కోసం లేదా వారి అధికారాన్ని పదిలపరుచుకోవడం కోసమే రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి తప్ప ప్రజల గురించి ఆలోచించటం లేదు. ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే మొదటి పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పుడే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా సభ ప్రారంభం అయిన తర్వాత అనేక సమస్యల మీద అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే అంబేద్కర్ గారు ఆనాడే చెప్పాడు. ఏం చెప్పాడంటే, మా దేశంలో అతి ఎక్కువ జనాభా ఉన్నది బీసీలు, అస్పృశ్యత అంటరానితనం మీద ఎస్సీ ఎస్టీలకు మాత్రమే మనం రిజర్వేషన్లు కల్పించాము. అంటే ప్రాతినిధ్యం అంటాం. ఆ ప్రాతినిధ్యం వాళ్ళకు మాత్రమే కల్పించాం, బీసీలకు ఇవ్వలేకపోయాము. కానీ బీసీల కోసం మనం ప్రత్యేకంగా ఒక సవరణ కూడా పెట్టుకున్నాము రాజ్యాంగంలో. అదేమిటంటే ఆర్టికల్ 340. దాని ద్వారా ప్రజలకు, బీసీలకు జనాభా లెక్కలు గణించి జనాభా లెక్కల ప్రకారం వారు ఎంతమంది ఉన్నారో తేల్చాక ఆ కమిషన్ ద్వారా జనాభా లెక్కలు తెలిసి బీసీలకు ఎంతమంది ఉంటే ఆ జనాభా ప్రాతిపదిక మీద ఈ యొక్క 340 ఆర్టికల్ ద్వారా రిజర్వేషన్లు కల్పించవచ్చు. అంటే ప్రాతినిధ్యం కల్పించాలి. ఎందుకంటే బీసీలు కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్గా ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్గా కూడా ఉన్నారు. చాలా చాలా కులాలు అంటరానితనానికి, అస్పృశ్యతకు వారు అవన్నీ అనుభవిస్తూనే ఉన్నారు. భారతదేశం మొత్తం అధికంగా ఉన్న జనాభా కాబట్టి, వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని పైకి తీసుకురంటే వాళ్ళకి కూడా ముఖ్యంగా రిజర్వేషన్లు, రిప్రజెంటేషన్ వాళ్ళకి కూడా కల్పించాలి అని అంబేద్కర్ గారు చెప్పారు. అయితే అప్పుడు పార్లమెంట్లో నెహ్రూ గారు అంగీకరించరా. అయితే ఈ సందర్భంగా మరికొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు ఎందుకు వచ్చాయంటే, వారు నిజంగానే, అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా చోట్ల రాజ్యాంగంలో కూడా వెలివాడలు అంటే ఊరికి గ్రామాలకు దూరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, అన్టచబుల్ పీపుల్స్ కాబట్టి వారికి రాజ్యాంగంలోనే హక్కులు కల్పించారు. అవి అప్పటి జనాభా ప్రాతిపదికన మాత్రమే కల్పించారు. అది కూడా వారికి ఎస్సీలకు 15% జనాభా అప్పటి లెక్కల ప్రకారం, ఎస్టీలకు 6% జనాభా ఉన్నారని కల్పించారు. కానీ ఇప్పుడు మరి జనాభా పెరిగారు కదా, ఇప్పుడు వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ పెరగాలి కదా. అందుకే అప్పుడు వాళ్ళకి ఆర్టికల్ 341 ద్వారా సామాజిక వివక్షతకు ప్రాతిపదిక మీద ఇచ్చారు. అది కూడా విద్యా ఉద్యోగాలలో మళ్ళీ ఎస్సీ ఎస్టీలకు ఆర్టికల్ 15 క్లాజ్ 4, ఆర్టికల్ 16 క్లాజ్ 4లో విద్యా ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇది ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది. ఇకపోతే బీసీల సమస్య ఇప్పుడు చెప్పబోతుంది నేను. ఆర్టికల్ 340 ద్వారా కల్పించవచ్చు, అది వెయ్యాలి కమిషన్ అని చెప్తే నెహ్రూ గారు ఒప్పుకోరా. అయితే అంతకంటే ముందే హిందూ కోడ్ బిల్లు, అనేక విషయాల్లో మహాత్మా గాంధీ గారికి, మన అంబేద్కర్ గారికి కొన్ని విభేదాలు రావటం, హిందూ కోడ్ బిల్లుకు అంగీకరించకపోవటం పార్లమెంటు, ఆయనతో మనస్తాపం చెందటం అంబేద్కర్ గారు,
ఇంకా అనేక విషయాల్లో కూడా మహిళలకు సమాన హక్కులు ఉండాలి, మహిళలకు కూడా మనం హక్కులు కల్పించాలని, మహిళల కోసం మరి వెనుకబడిన వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక పోరాటాలు చేశారు. వీటన్నిటితో విశేషాలతోనే చివరకు బీసీలకు 340 ప్రకారం రిజర్వేషన్లు కల్పిద్దామన్నా కూడా ఒప్పుకోలేదు, హిందూ కోర్టు బిల్లుకు ఒప్పుకోలేదు. ఆఖరికి నా మాట ప్రతిదీ నేను ప్రజల కోసం పోరాడుతుంటే ఈ పాలక వర్గాలు వినడం లేదని ఆయన న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయటం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది. మళ్ళీ 1990 దశకంలో ఈ జనతా పార్టీ అధికారంలోకి రావాలని వచ్చేప్పుడు 72లో అధికారంలోకి రావటం కోసం వాళ్ళు కూడా గతంలో నెహ్రూ గారు వేసిన కాకా కలెక్టర్ కమిటీ ఒకటి ఉంది, కమిషన్ ఉంది కదా, అది కాంగ్రెస్ ప్రభుత్వం బుట్టదాఖలు చేసి మేము ఆ కమిషన్ అమలు చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మళ్ళీ అప్పుడు వాళ్ళు జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కూడా అది అమలుపరచడం సాధ్యం కాదని అది వాళ్ళు బుట్టదాఖలు చేసి బీపీ మండల్ కమిషన్ వేశారు. ఆ బీపీ మండల్ కమిషన్ వేశారు, దానికి ఇందిరాగాంధీ గారు వ్యతిరేకించారు, ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ప్రభుత్వం కూలిపోయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ కాకా కలెక్టర్ కమిషనర్ పోయింది, బీపీ మండల్ కమిషనర్ పోయింది. ఆ పరిపాలన కొనసాగిస్తున్న 1990 దశకంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. విపి సింగ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు మా బీసీ సోదరులు బీహార్ నుంచి లల్లూ ప్రసాద్ యాదవ్ సోదరుడు, ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ గారు, వీళ్ళంతా అప్పట్లో ఉన్న శరద్ యాదవ్ గారు కావచ్చు, అనేక మంది బీసీ సోదరులు మా బీసీలకు రిజర్వేషన్లు ప్రాతినిధ్యం కావాలని చెప్పి పోరాడుతుంటే, ఉద్యమాలను ఉధృతం చేస్తుంటే, అప్పుడు బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ గారు ఈ బీసీ కమిషన్ వేసి వీళ్ళు ఎక్కడ బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తారో ఇది జరగకూడదని ఈ బీసీ కమిషన్కి వ్యతిరేకంగా కమండలం ఉద్యమం అనేది ఒకటి మొదలుపెట్టి దేశం మొత్తం ఆ కమండలం అనే ఉద్యమాన్ని రేపెట్టాడు. దాంతో బీసీ ఉద్యమం ఆ యొక్క కమిషన్ బీపీ మండల్ కమిషన్ రిజర్వేషన్లు కొన్ని అమలు కాలేదు, కొన్ని అమలైనవి. సరే, అది అలా ఆగిపోయింది. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను ఎందుకు చెప్పడానికి కారణం, బీజేపీ కూడా బీసీలకు వ్యతిరేకంగానే పనిచేసింది గతంలోనే, మనకు తెలియక ముందే అని. రెండోది, ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వద్దాం. ఈ ప్రభుత్వాలు ఏం చేశాయి? మన రాష్ట్రం విడిపోక ముందే, అసలు ముందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందే ఎవరో సలహా ఇచ్చుంటారు ఎన్టీ రామారావు గారికి. అంటే ఈ చట్టాలు, రాజ్యాంగాలు, లేకపోతే అంతకుముందు చేసిన కమిషన్లు బహుశా రామారావు గారికి తెలిసి ఉండకపోవచ్చు. నాకు తెలిసి ఆయన సినిమా లోకంగా ఉన్నాడు కాబట్టి ఆయన సినిమా నాకు అత్యంత అభిమానం. ఆయన కూడా రామారావు గారు అంటే అత్యంత అభిమానం. కానీ ఎవరో రాజకీయ నాయకులు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అంతా వచ్చారు కదా, ఇప్పుడు నాగరిల భాస్కరరావు గారు వీళ్ళంతా ఆయనకి ఏదో చెప్పుంటారు. బహుశా మీరు ఈ మేనిఫెస్టోలో అంతకుముందు మురళీధర్ రావు కమిషన్ ఒకటి వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ నుంచి వచ్చే వాళ్ళకి వీళ్ళు ఈ నాగరిల భాస్కరరావు గారు వీళ్ళు. అందుకని ఆ కమిషన్ మనం మురళీధర్ రావు కమిషన్ అమలు పరుస్తాం, 44% రిజర్వేషన్ ఇవ్వమని ఆయన సిఫార్సు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు తెలుగు రాష్ట్రాలకి. కాబట్టి మనం అది దాని పోతే బీసీలు మనకు ఓట్లు వేస్తారు, మనం గెలవచ్చని అదొక ఐడియా ఇచ్చేసరికి దాన్ని ఎన్టీ రామారావు గారు అందిపుచ్చుకొని మురళీధరరావు కమిషన్ అమలు చేస్తామని చెప్పి 44% బీసీలకు లోకల్ బాడీలో కల్పిస్తామని చెప్పి ఆయన వచ్చాడు. సరే, ఏది అచ్చం ఇదే కాకపోయినా ఆయన గ్లామర్ కావచ్చు, సినీ గ్లామర్ కావచ్చు, ఆయనకున్న ప్రజాదరణ, సినిమా వల్ల వచ్చిన ప్రజాదరణ కావచ్చు, రాజకీయం కూడా ఆయన హావభావాలు, ఆయన భాషా విధానం, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదం అన్నీ పనిచేసి లాస్ట్ మొత్తం మీద గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యారు. కానీ 2 సంవత్సరాలైనా కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మురళీధరరావు కమిషన్ మర్చిపోయారు. ఆయన అసలు పట్టించుకోవాలా. ఎందుకు పట్టించుకోవాలంటే ఇదే అవతల పార్టీలో ఉన్నది కావచ్చు, వీళ్ళు ప్రభుత్వాల్లో ఉన్నది లేదా ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే ఆ భయంతోనే అనుకుంటా బహుశా నేను. పట్టించుకోకపోతే అప్పుడు బీసీ నాయకులైన మా చేనేత నాయకుడైనటువంటి
అప్పుడు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా లక్ష్మణ బాపూజీ గారు, మా బీసీ బిడ్డైన మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన గౌతు లచ్చన్న గారు, వీరిద్దరి ఆధ్వర్యంలో తిరుపతిలో పెద్ద బీసీ సభ పెట్టి, బీసీ మహాసభ పెట్టి ఎన్టీ రామారావు గారిని దులిమాడారు. అంత తీవ్రంగా ధ్వజమెత్తి ఆయన్ని విమర్శించి మాకు 44% రిజర్వేషన్లు బీసీలకు లోకల్ బడులు కల్పిస్తానని మాటిచ్చి అధికారంలోకి వచ్చావు, 2 సంవత్సరాలు దాటిపోతున్నాం, మీరు ఇంకా ఎప్పుడు ఇస్తారని గట్టిగా గద్దిస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక జీవోని తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేశాడు. కానీ అది అమలు కాల. ఎందుకంటే ఇదే కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కావచ్చు, టీడీపీలో ఉన్నోళ్ళు కావచ్చు, ఆగా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అప్పుడు దీన్ని ముందుకు సాగనవ్వలేదు. ఎన్టీ రామారావు గారి వల్ల కూడా కాల. అది ఆయన చరిత్రలో అయిపోయింది. తర్వాత రాష్ట్రం విడిపోయే ముందు 2012-13లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ఒక హామీ ఇచ్చాడు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఏమని? మేము అధికారంలోకి వస్తే లోకల్ బాడీలో 44% మురళీధర కమిషన్ కాదు, అసలు 50% బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్లు కల్పిస్తాం, వారికి ప్రాతినిధ్యం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చారా? ఆ హామీ ఇచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికలు జరిగినాయి 2013లో. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కానీ ఆ ఎన్నికల్లో లోకల్ బాడీ ఎన్నికలు మొత్తం టీడీపీ గాలి వీచినట్టుగా మొత్తం పంచాయతీలు ఎక్కువగా 70-50% పంచాయతీలు టీడీపీ గెలిచింది. ఈ హామీ వల్ల, బీసీలకు ఇచ్చిన హామీ వల్ల. అయితే దురదృష్టమో అదృష్టమో మనకు తెలియదు, కానీ రాష్ట్రం 2014లో విడిపోయింది. కేసీఆర్ ఉద్యమం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం జరిగిపోయిన దాని గురించి తప్పులు ఇప్పుడు ఎంచుకోవాల్సిన అవసరం లేదు. 2 రాష్ట్రాలు విడిపోవటం మంచిగా జరుగుతుంది అనుకున్నాం, మా పోటీ వాళ్ళని భావించాం, మంచిదే. విడిపోయింది, అధికారంలోకి వచ్చారు. ఏ కారణం చేతనైనా అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి, ఆయన ఇచ్చిన హామీ కాబట్టి. మరి ఆయన నెరవేర్చారా? 2014-19 వరకు అధికారంలో ఉన్నారు కదా, అసలు ఎన్నికలు పెట్టలా. ఎక్కడ అది అమలు చేయాల్సి వస్తుందో, బీసీలకు ఇవ్వాల్సి వస్తుందో, మళ్ళీ ఎన్నికలు పెడితే మళ్ళీ మనకి పంచాయతీల్లో ఒక వ్యతిరేకత మొదలైంది. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే 2-3 ఏళ్ళుగా రోడ్లు బట్టి తిరుగుతున్నాడు. మా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి, వైఎస్ఆర్ గారి పేరు, ఆయనకి ఎంతో ఆయన చనిపోవడంతో ఆయనకి సింపతి వచ్చింది. కాబట్టి ఆ సింపతి మీద ఏమాడి ఏనా అధికారంలోకి రావాలని ఈ భయంతో ఇప్పుడు ఎట్టుందో అధికార పార్టీకి వ్యతిరేకతుంది కాబట్టి ఆయన అసలు పంచాయతీ ఎన్నికలు పెట్టకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ప్రజలు ఏం చేశారు? నువ్వు ఎన్నికలు పెట్టి ఎట్లుండేదో మాకు తెలియదు, ఎన్నికలు బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం పెడితే గెలిచేవాడు ఓడేవాడు తర్వాత సంగతి, కానీ ఇచ్చిన మాట నిలబడాలి కదా. అది గుర్తుపెట్టుకున్నారు మా బీసీ బిడ్డలందరూ రాష్ట్ర వ్యాప్తంగా. సరే ఒకసారి చూద్దామని కూడా ఒకవేళ కొంతమందికి ఉంటే ఉండవచ్చు, కాదనాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూద్దామని అనుకున్నారు. వీళ్ళని అధికారంలో తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సరే ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు మాకు బీసీలు వెన్నెముక్క అని చెప్పుకుంటూ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేశాడు మా దృష్టిలో. మిగతా విషయాలు ఎట్టున్నా ఆయన అనేక విషయాలు చెప్పాడు. 2014-19 వరకు అసలు ఒక బ్లూ ప్రింట్ చూపించి అమరావతి ఇలా ఉంటుంది అలా ఉంటుందని 33,000 ఎకరాలను రైతుల దగ్గర తీసుకోవటం అప్రిషియేట్. ప్రపంచంలో ఏ నాయకుడి వల్ల కూడా కాదు, చంద్రబాబు గారి వల్లే సాధ్యమైంది. దానికి ఎవరైనా సరే, కమ్యూనిస్టులైనా, బీజేపీ వాళ్ళైనా, వైసీపీ అయినా, ఎవరైనా ఆ విషయంలో ఆయన అభినందించాల్సిందే. కానీ బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చకపోయేసరికి మీరు పోలవరం 72% కట్టామన్నా, అమరావతిని పూర్తి చేస్తాం, అప్పటికే చాలా బిల్డింగులు కట్టారు మీరు, కొన్ని బిల్డింగులు భారీ ఎత్తునే కట్టారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళు వీళ్ళు అని కట్టారు, రోడ్లు స్టార్ట్ చేశారు. కానీ సమయం సరిపోలేదు కదా. ఆ కారణం కంటే కూడా మా ఉద్దేశం మాత్రం బీసీలు మిమ్మల్ని ఓడించారు అంటా నేను. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు బీసీలకి అని. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. వచ్చారు, సంతోషం. దాదాపుగా బీసీలలో 3 కాదు 80% మంది బీసీలు వేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, మాకు బీసీలు అంటే ఎన్నుముక కాదు, బ్యాక్ బోన్, బీసీలకు నేను అసలు
గుండెల్లో పెట్టుకుంటాను, నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం ఆయన బీసీలకు డబ్బులు వేశాడు. వృత్తిపరంగా మగ్గం ఉంటే 24,000, ఇస్త్రీ పెట్టుంటే 10,000, కాపులకి కొంత డబ్బులు, అనేక కార్పొరేషన్లు, మళ్ళీ బీసీల్లోనే కుల కార్పొరేషన్లు అన్నీ పెట్టి 56 కార్పొరేషన్లు పెట్టి 715, 721 మెంబర్లు, అంటే జిల్లాకు ఒక నెంబర్ చొప్పున పెట్టాడు. సంతోషం, మేము బీసీలో నాయకత్వాన్ని పెంచుతున్నాం అన్నాడు. నిజమే కావాలని బీసీలు అందరం సమర్పడ్డాం. ఆయన పాలాభిషేకాలు కూడా చేశాం. మా బొట్టులో కూడా పార్టీలకు వస్తుంది. నేను పార్టీ ఏ పార్టీకి కాదు. తర్వాత నేను రాజకీయ పార్టీ పెట్టుకున్నా. అప్పుడు నాకు పార్టీ కూడా లేదు. నేను చేనేత నాయకుడిని, బీసీ నాయకుడిని మాత్రమే. చేనేత సంఘం, జాతీయ చేనేత ఐక్యవేద సంఘం నాయకుడిని. అయితే ఎక్కడ పొరపాటు జరిగింది మరి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు మళ్ళీ ఓడిపోవాల్సి వచ్చింది? ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలా. పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వం వచ్చింది కాబట్టి అంతా నాదే చెల్లుతుంది అనుకొని ఆయన 34% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఉన్నాయి బీసీలకు. ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ చేసి 3 అంచెల వ్యవస్థను పెట్టి అప్పట్లో రాజీవ్ గాంధీ గారి టైంలో లోకల్ బాడీలకు 34% రిజర్వేషన్లు అమలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే, మేము కాదనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కోర్టులో ఏదో కేసు ఉంది కదా అని ఆ కోర్టులో మళ్ళీ కేసు వేయాలి, లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, బీసీలకు ఖచ్చితంగా 34% రిజర్వేషన్లు జరపాల్సిందే, ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుబట్టి నువ్వు కోర్టులో కేసు వేసి 34% రిజర్వేషన్ల ప్రకారం గెలిపిస్తే నీకు బీసీలు నీ వెంట ఉండేవాళ్ళు. కానీ అది చేయకుండా నేను ఏం చెప్తే అది నా మాటే చెల్లుద్ది, ఇక నేను 151 సీట్లతో ఉన్నాను, నా బీసీలు కూడా ఎవరు నా మాటకి ఎవరు కాదన్నారు, నా మాటకి ఎదురే చెప్పరని చెప్పి మూర్ఖంగా పోయి 24%, అంటే 10% రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు జరిపి 1750 పదవులు బీసీలకు, పంచాయతీ మెంబర్లు, ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, ఇలాంటి మొత్తం ఆ 1750 పదవులను బీసీల నుంచి లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని బీసీల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మొత్తం ఓసీ వచ్చి దిగబడి కూర్చున్నాడు అందులో బీసీల సీట్లలో కూడా. నువ్వు ఇచ్చింది 700 పదవులు ఇచ్చినా అని చెప్పి కార్పొరేషన్లు పెట్టి మమ్మల్ని ఉడికించి మైమరిపించి మమ్మల్ని 1700 పదవులు కోల్పు మమ్మల్ని మా దగ్గర నుంచి లాగేసుకున్నాడు అని చెప్పి బీసీలు మనసులో పెట్టుకున్నారు. ఆ దెబ్బతోనే బీసీలు ఈసారి 11 సీట్లకే పరిమితం చేశారు. సరే, మళ్ళీ అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మనకి ఇంత అన్యాయం చేశాడు కాబట్టి బీసీలకి ఇక రాష్ట్రంలో కూడా కొంత తప్పులు తడకలుగా ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం జరగలేదు, కొన్ని ఇష్టానుసారంగా చేశారు, వ్యవస్థలు కూడా కొంతవరకు దెబ్బతిన్నాయి. సరే, ఏదైనా రాష్ట్ర రాజధానిని తీసేశాడు. అనేకమైన విషయాలతో పాటు నా ఉద్దేశంలో మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం బీసీలకు 10% తగ్గించి లోకల్ బాడీల ఎన్నికలు జరపటమే అనేది నా ప్రధానమైన నమ్మకం. ఓకే, ఏదేమైనా జరిగిపోయింది, ఓడిపోయాడు. వీళ్ళు గెలిచారు. మళ్ళీ ఏమనుకున్నారు ప్రజలు? బీజేపీ కూడా కలిసింది, పవన్ కళ్యాణ్ కొత్తగా వచ్చాడు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాలేదు, ఏదో ఆయన ఇష్టం చేశాడు. కానీ పెద్ద కొద్దిగా రాష్ట్రం నాశనం అయిపోయింది. ఏమన్నా మళ్ళీ గాడిలో పెడతారు, పరిపాలన అనుభవం ఉంది కదా. అదీ కాకుండా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చింది కాబట్టి ఓడిచ్చామని తెలుసుకున్నాడు. ఇకైనా మళ్ళీ గెలిచాక న్యాయం చేస్తాడని ఈయన గెలిపిస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి బీసీలకు ఏం చేశారు అంటే అన్నా క్యాంటీన్లు పెట్టడం కాదు, బీసీలకు ఉన్న కార్పొరేషన్లు ఎందుకు తీసేశారు? అసలు ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టారు. పెట్టి తీసేస్తే ఆయా కులాలు బాధపడవా? ఆయా కులాలకు నువ్వు మంచి చేసినట్ట? అందరికీ 3,000 పింఛన్ పెంచావు. ఆయన 1000 పింఛన్ పెంచుతా అని చెప్పి పెంచుకుంటూ 4 ఏళ్ళు గడిపాడు. నువ్వు రాగానే పెంచావు, సంతోషమే. పింఛన్లు పెంచినందుకు అందరికీ వర్తించింది కదా. అది రాష్ట్ర ప్రజలు మొత్తానికి మీరు ఇచ్చారు. 60,000 పింఛన్లు కావచ్చు. అలాగే మరి చేనేతలు, చిన్న చిన్న కులాలన్నీ ఉన్నాయి కదా. చేనేత జాతిలో ఒక్క కొత్త పింఛనైనా ఇచ్చారా? గతంలో మీరు కొనసాగించిన పథకాలు మొత్తం నేను మళ్ళీ పునరుద్ధరిస్తాను. మీకు
సబ్సిడీలు రాయితీలు ఇస్తాం, జిఎస్టీని పూర్తిగా తీసేస్తాం, రద్దు చేస్తాం, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాం, చేనేతల్ని మిమ్మల్ని అసలు గుండెల్లో పెట్టుకుంటాం అని చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. అలాగే 25,000 రూపాయలు ఇస్తామని చెప్పి మళ్ళీ హామీ ఇచ్చాను చేనేత దినోత్సవం రోజు, గత చేనేత దినోత్సవం రోజు. ఇంతవరకు అది నెరవేర్చలేదు. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, 2 ఏళ్ళు అయింది. నిన్న 1 తారీఖు నుంచి అప్లికేషన్ తీసుకున్నారు. అందులో కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం సరి చేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రకంగా బీసీలకు అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. బీసీ ప్రజలారా, బీసీ బిడ్డలారా ఆలోచించండి. ఒక్క ప్రభుత్వం కూడా మనకు న్యాయం చేయటం లేదు. అందుకే 3వ ప్రత్యామ్నాయమే మనకు శ్రీరామ రక్ష. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు, చంద్రబాబు న్యాయం చేయలేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన తర్వాత ఈయన కూడా మాట్లాడట్లేదు మన గురించి. ఈయనైనా మాట్లాడలేదు కదా, బీసీలకు ఏదో ఒకటి చేయాలి మనం, లేకపోతే రేపు పొద్దున పరిస్థితి బాగోదు అని. కేంద్రంలో బీజేపీ ఉంది, కేంద్ర ప్రభుత్వానికి నచ్చ చెప్పాలి కదా. అసలు నా క్వశ్చన్ ఏంటంటే, బీసీలకు మీరు కల్పించాలంటే, రిజర్వేషన్ కల్పించాలన్నా, బీసీలకు ఏ పథకం ఇవ్వాలన్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇక్కడున్న అధికార పార్టీ, కేంద్ర అధికార పార్టీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు నలుగురు ఢిల్లీలో కూర్చుంటే, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే బీసీ అగ్రకులాలు ఉన్న పేదవాళ్ళకి అని చెప్పి 24 గంటల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పాస్ చేసుకున్నారు, బిల్లు అమలు చేశారు కదా. అలాగే బీసీలకు కూడా ఆర్టికల్ 344 క్లాస్ సి పెడతారా, ఇంకోటి పెడతారా, చేయొచ్చు కదా. రేపు పెట్టండి. బీసీలు ఎటు రేపు 33% రిజర్వేషన్ బిల్లు పెడతారు కదా, జనాభా లెక్కలు కూడా వస్తున్నాయి కదా. ఆ వచ్చిన తర్వాత పెట్టండి. రేపు 33% రిజర్వేషన్ బిల్లు మాత్రం ఈ సెషన్లోనే, రేపు వచ్చే సెషన్లో పాస్ చేయాలి. లేకపోతే దేశ ప్రజలు మహిళల ముందు మిమ్మల్ని క్షమించరు. ఇచ్చేది పార్లమెంట్లో హామీ ఇచ్చారు. మేము 50% రాష్ట్రాలకు కూడా 50% కాకుండా దక్షిణ భారతదేశం న్యాయం చేస్తాం, 50% పెంచుకునే అవకాశం ఇస్తా ఉన్నారు. ఈ 2 హామీలను రేపు వచ్చే పార్లమెంట్ సమావేశాలు పెట్టి 2/3 మెజార్టీతో కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా మీరు బిల్లు పెడితే చేయాలి. సరే, బిల్లు పెట్టదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకించారు, అక్కడ హామీని వాళ్ళు నమ్మలేరు. కానీ అందులో కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నా. గంటలో బిల్లు పాస్ చేసుకొస్తా, బిల్లులు మార్చి తీసుకొచ్చి పెడతాం. 33% మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మీరు అంగీకరించండి, 50% ప్రతి రాష్ట్రానికి పెంచుకునే అవకాశాలు కల్పిస్తారు. బిల్లు పెడతా ఉన్నప్పుడు తీసుకెళ్ళి పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాల్సిన కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు చెప్పకుండా నేను పెట్టిన కుందేలకు 3 కళ్ళని అక్కడ మీరు తప్పు చేశారు. ఆ తప్పుని నెక్స్ట్ పార్లమెంట్ సమావేశంలో సరి చేసుకొని మీరు ఏ డిమాండ్ చేసి మేము పాస్ చేస్తాం, మేము అందరూ సపోర్ట్ చేస్తాం, మీరు బిల్లు పెట్టండి చెప్పి అదే డిమాండ్ మీద ఉండి ఆ డిమాండ్ చేయాలని కోరుకుంటూ, ఆ తర్వాత బీసీల గురించి కూడా మాట్లాడకపోతే ఒక అఖిలేష్ యాదవే ఓబీసీలు కూడా ఉపకోటా ఉండాలి మహిళా బిల్లు అని చెప్పి కోరాడు. అది కూడా నేను కేంద్ర ప్రభుత్వం రేపు బీసీ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత చేసిద్దాం అనుకున్నా. జనాభా లెక్కలు లేకుండా చేయదు కాదనే కదా వాళ్ళ వాదన. అందుకే రేపు జరుగుతుంది కాబట్టి 2026 అయిపోతే 27లో జనాభా లెక్కలు వస్తాయి. 29 ఎన్నికల నాటికల్లా ఆ క్లాజ్ పెట్టి మీరు మళ్ళీ లాస్ట్ సెషన్లోనైనా సరే ఓబీసీలకు బీసీలు బిల్లు, ఓబీసీ బిల్లు 2 పెట్టాలి. ఆర్టికల్ 344 సి పెట్టి ఓబీసీలకు బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి ప్రాతినిధ్యం. బీసీ బిల్లులో కూడా 33% రిజర్వేషన్లలో కూడా ఉపకోట పెట్టాలి. ఎంత జనాభా లెక్కను బట్టి ఉపకోట కూడా పెడతామని చెప్పి బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. జై హింద్.